సో మనం ప్రీవియస్ వీడియోలో యాక్చువల్గా కొత్త ట్యాగ్ని క్రియేట్ చేసి దాంట్లో డిస్ప్లే కాలమ్ బ్లాక్ అనేది ఇచ్చాము. ప్లస్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ రమేష్ అని ఇచ్చినప్పుడు మనకి ఈ HTML5 డాక్యుమెంట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 5లో కూడా ఓపెన్ అయింది. అలా కాకుండా మనకి మనకి ఇంకో మెథడ్ ఉంది, దాన్నే షివ్ సొల్యూషన్ అంటాం అనమాట. సో ప్రాబ్లమ్ విత్ ద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వీ హ్యావ్ ద షివ్ ఇస్ దేర్. ఓకే, సో thankfully Sergio Witcher created the HTML5 enabling JavaScript, the Shiv. ఓకే, దీని పేరు వచ్చేసి ఇతను క్రియేట్ చేసిన అప్లికేషన్ పేరు వచ్చేసి ద షివ్. సింపుల్గా ఏం చేస్తామంటే స్క్రిప్ట్ SRC ఈక్వల్స్ టు ఏదైతే మనకి ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ ఉందో, అంటే మంది కాదు, ఇక్కడ చూడండి HTML5 shiv.google.code.com svn trunk HTML5.js ఈ పాత్ని SRCలో ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఇదేంటి మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు. యాక్చువల్గా ఇదంటే మీనింగ్ ఏంటంటే మనకి HTML కామెంట్స్ ఇంతే కదా, దీంతో స్టార్ట్ చేస్తాము, దీంతో ఎండ్ చేస్తాము. తర్వాత ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్లో ఏమని రాశాడు, ఇఫ్ ఇట్ i9. సో ఎప్పుడు కామెంట్ అయిపోతుంది మనకి. యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ ఇందులో బాగా వర్క్ అవుతుంది, 9 వెర్షన్ కాడి నుంచి బాగా వర్క్ అయిపోతుంది కదా మనకి HTML5. సో 9 కన్నా తక్కువైనప్పుడు ఇదే 9 కానీ అంతకన్నా ఎక్కువైనప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమో కామెంట్ అయిపోతుంది. ఇది ఒకవేళ 8 వెర్షన్లో మనం ఈ ఫైల్ ఓపెన్ చేసాం అనుకోండి, అప్పుడు ఇది ఈ కామెంట్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అంటే HTML8 వెర్షన్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8 కానీ 7 కానీ కొన్న ఇదేంటంటే బెనిఫిట్ ఈ కామెంట్స్ని రీడ్ చేయు. ఓకే, సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8 అండ్ డస్ నాట్ అలౌ ద స్టైలింగ్ ఆఫ్ అన్నోన్ ఎలిమెంట్స్. ఇది మనకు తెలిసిందే, అన్నోన్ ఎలిమెంట్స్ని స్టైల్ చేయవు ఏది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8 దానికన్నా తక్కువ వెర్షన్స్. సో దాని పర్పస్ మనం ఏం చేస్తున్నాము, షిఫ్ట్ సొల్యూషన్స్ని యాడ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి మన HTML5 డాక్యుమెంట్ HTML హెడ్ టైటిల్ స్టైలింగ్. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ టైటిల్కి ఆర్టికల్కి ఏం చేద్దాము అంటే ఒక స్క్రిప్ట్ ముందైతే ఈ డాక్యుమెంట్ని చూడండి, తర్వాత అసలు యాక్చువల్గా తేడా ఎక్కడ వస్తుంది అనేది మీరు తర్వాత చూద్దరు కానీ. రైట్, Ctrl+A Ctrl+V సేవ్ అండ్ పేస్ట్ చేశాను. సో టైటిల్ స్టైలింగ్ ఆఫ్ HTML5 యూజింగ్ షివ్. సో ఇందాకలాగా మనం ఇక్కడ ఏమి డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ పెట్టలేదు. సో పెట్టుకోకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సో యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ రమేష్ అనేది అన్ని ఇక్కడ పెట్టేద్దాం. సో అది తీసుకోకుండా రమేష్ పెట్టేద్దాం. ఓకే, సో స్టైల్ ట్యాగ్ని కూడా తీసుకుందాం. ఒకటి స్టైల్ ఒకటి ఉంది, మనం షివ్ సొల్యూషన్ కూడా అటాచ్ చేసుకున్నాము మన హెడ్ సెక్షన్లో. సో తర్వాత వచ్చి హెడ్ బాడీ H1లో ఆర్టికల్ ప్లేస్లో నేనేం రాస్తానంటే రమేష్ అని రాస్తాను. సో ఇప్పుడు ఈ ఫైలు మన బ్రౌజర్లో వర్క్ అవుతుందా, ప్రెజెంట్ మోజిల్లా ఫైర్ బాక్స్లో అయితే వర్క్ అవుతుంది. అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 అయితే వర్క్ కాదు కదా చూడండి ఇప్పుడు. సో దీన్ని రన్ చేస్తున్నాను మోజిల్లా ఫైర్ బాక్స్లో. సో ఓకే, గుడ్, బాగా రన్ అవుతుంది. సో దీన్ని తీసుకెళ్ళి index3.htmlని తీసుకెళ్ళి మన సర్వర్లోకి అప్లోడ్ చేస్తా. సో సర్వర్లో index3.htmlని అప్లోడ్ చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. సో చేసిన తర్వాత అప్లోడ్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. సో మనం డైరెక్ట్గా వచ్చాము. ప్లస్ ఇక్కడ index3.htmlని ఓపెన్ చేస్తున్నాం. వర్క్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే ఇది 7th వెర్షన్, మన మోజిల్లా ఫైర్ బాక్స్ కదా, వర్క్ అవుతుంది. దీన్నే తీసుకెళ్ళి సో మన టెస్టింగ్ టూల్ ఉందిగా, సో ఇదేదో మనకు ఫ్రీ టూల్, మిగతా అన్ని కూడా డబ్బులు అడుగుతారు. ఇది ఒకటి మాత్రమే ఫ్రీగా మనకు హ్యాపీగా చూపిస్తుంది. సో రెండర్ చేస్తున్నాను. HTML ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 9లో కూడా ఇది మంచిగానే ఓపెన్ అవుతుంది. సో ఇది 7లో వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం షివ్ సొల్యూషన్స్ అప్లై చేసాంగా. రాట్లా సారీ.
రావాలి కదా. షిఫ్ట్ సొల్యూషన్ అప్లై కావట్లేదు ఎందుకు? సో స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్స్ HTML5. సో అంటే సారీ, యాక్చువల్గా ఇది మన ఓన్ ఎలిమెంట్స్కి అప్లై కాదు, ఓన్లీ ఆర్టికల్స్కే అప్లై అవుతుంది అనుకుంటా. చూద్దాం. మన సిమాంటిక్ ఎలిమెంట్స్ ఆర్టికల్స్ ఉన్నాయిగా. సో ఆర్టికల్ పెట్టేస్తున్నాను. ఇక రమేష్ ట్యాగ్ గురించి మీరు మర్చిపోండి, సారీ. ఓకే, ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తున్నాను ఈ డాక్యుమెంట్ని. సో ఈ డాక్యుమెంట్ని సర్వర్లోకి అప్లోడ్ చేస్తున్నాను. సో కన్ఫ్యూజ్ ఏమీ కావద్దు, సింపుల్. దీన్ని యాక్చువల్గా HTML3 ఉంది కదా మన దాంట్లో, డిలీట్ చేసేస్తున్నాను, index3.html. సో మళ్ళీ ఇప్పుడు మనం కంటెంట్ చేంజ్ చేసాం కదా, సేవ్. సో ఆర్టికల్, సో దీన్ని సర్వర్లోకి అప్లోడ్ చేస్తున్నాను. ఓపెన్ చేద్దాం. ముందు అయితే ఈ స్క్రిప్ట్ని తీసేసి అప్లోడ్ చేద్దాం. ఓకే, తర్వాత స్క్రిప్ట్ని అందులో పెడదాం. ఓకే, సేవ్, రైట్, అప్లోడ్ ఆ ఫైలు index3.html ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ అయిపోయింది. సో బ్యాక్ టు ద హోము వచ్చేసాను, బ్యాక్ టు హోము. సో index3.html. ఓకే, ఓపెన్ అవుతుందా చూడండి. సో ఓపెన్ అవుతుంది మనకి. సో దీన్ని index3.htmlనే బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7లో ఓపెన్ చేస్తున్నాను. ఇది వర్క్ అవుతుందా? సో ఇక్కడ కూడా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఆర్టికల్స్కి ఏమీ మనం స్టైలింగ్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఆర్టికల్కి ఒక చిన్న స్టైల్ యాడ్ చేద్దాము. సో దాని పర్పస్ నేను ఇక్కడ నుంచి కోడ్ని కాపీ చేస్తున్నాను. సో index3.htmlలో కోడ్ పేస్ట్ చేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి రమేష్ బదులు ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఆర్టికల్ ఇవ్వాలి కదా, ఆర్టికల్. సో ARTICLE, అంతేగా, ఆర్టికల్కి ARTICLE. సేవ్ చేస్తున్నాను డాక్యుమెంట్ని, రన్ చేస్తున్నాను లోకల్ సిస్టంలో. సో వచ్చింది, స్టైల్ అప్లై అయింది. సో ఈ కోడ్ని మనం సర్వర్లోకి అప్లోడ్ చేసిన ఫైల్లో కూడా పెడదాం, స్టైల్ని తీసుకెళ్ళి. సో మన సర్వర్ ఎక్కడ ఉంది? ఇది కదా, సారీ, ఇది index3.html కోడ్ని ఎడిట్ చేస్తున్నాను, కోడ్ ఎడిటర్ తోటి. సో ఎడిట్. సో ఈ ఆర్టికల్ ట్యాగ్కి ఒక స్టైల్ ఇస్తున్నాను, ఆర్టికల్కి హెడ్ సెక్షన్లో ఒక స్టైల్ ఇస్తున్నాను. సో స్టైల్ సేవ్ చేంజెస్. సో సేవ్ అయిపోయినాయి, క్లోజ్. ఇప్పుడు చూడండి, మనకి index3.html ఓపెన్ చేస్తున్నాను. సో స్టైల్ వచ్చింది కదా, రైట్. సో ఆర్టికల్ కూడా స్టైల్ వచ్చింది. దీన్ని మన IE7 తోటి రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా రెండర్ అవుతుందో చూడండి. సో సరిగ్గా రెండర్ కావట్లేదు. ఇప్పుడు మనకి సివ్ సొల్యూషన్ని యాడ్ చేద్దాం. సో షిఫ్ట్ సొల్యూషన్ ఎలా యాడ్ చేయాలి? స్టైల్లో ఈ కోడేగా తీసుకెళ్ళి పెట్టాల్సింది, ఇఫ్ సో మీరు కూడా కాపీ పేస్ట్లో ప్రిఫర్ చేయండి. యాక్చువల్గా ఈ ఫైల్స్ మీకు ఇస్తాను, లేకపోతే W3 స్కూల్స్లో చూసుకోండి. మీరు డౌన్లోడ్ చేసే పాత్ ఇస్తాను, ప్లస్ మీరు కావాలి అనుకుంటే HTML ఎందులో చూసుకోవచ్చు. సారీ, వర్క్ కాదంట, కోడ్ ఎడిటర్ తోటి వర్క్ అవుతుందంట, ఎడిట్. సో షివ్ సొల్యూషన్ కూడా దీనికి అటాచ్ చేస్తున్నాను. ఎక్కడ అటాచ్ చేయాలి? మన హెడ్ సెక్షన్లో. సో షివ్ సొల్యూషన్ కూడా అప్లై చేశాను. సో సేవ్ చేంజెస్. ఓకే కదా, సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో చెక్ చేస్తున్నాను. రాబోతే మనం ఏం చేయలేం. రైట్, వచ్చింది. చూసారా, షివ్ సొల్యూషన్ వల్ల యూజ్. కానీ మీరు కొత్త ట్యాగ్ రమేష్ అనే ట్యాగ్ని క్రియేట్ చేస్తే మాత్రం document.create జావా స్క్రిప్ట్ కోడ్ యూజ్ చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.
అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీకు యాక్చువల్గా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది స్పీడ్గా ఉంటే మీరు ఈ వీడియోస్ని ఆన్లైన్ ద్వారా వినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.